పవన్ కళ్యాణ్ గారు ఏంటి, ఆయన పార్టీ ఎందుకు పెట్టారు, ఆయన సిద్ధాంతాలు ఏంటి, భావజాలాలు ఏంటి అన్నది ప్రజలందరూ అంగీకరిస్తున్నారు, యాక్సెప్ట్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు యాక్సెప్ట్ చేయవలసిన అవసరం లేదు. వాళ్ళ పార్టీ, వాళ్ళ రణనీతి వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వేరే ఎదుటి పార్టీని విమర్శించే బదులు ఆ పార్టీని ముందు సంస్కరించడం మీద దృష్టి పెట్టండి. రోజు రోజుకి ఆ పార్టీ ఎంత ఎరోడ్ అయిపోతుంది. ఆ ఎరోడ్ అయిపోయినది ఎందుకు అవుతుంది ఏంటి అని మీద దృష్టి పెడితే తులసిరెడ్డి గారు లాంటి పెద్దలు ఆ పార్టీ కొంత మంచి జరుగుతుంది. అన్నెసరిగా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించి ఆయన వ్యక్తిత్వాన్ని లేదంటే ఆయన భావజాలాన్ని విమర్శించినంత మాత్రాన మీకు లబ్ధి జరగదు. ప్రజలు యాక్సెప్ట్ చేశారు. డెమోక్రసీలో ప్రజలే అల్టిమేట్ విధాన నిర్ణేతలు ప్రజలు. ఈరోజు ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ ప్రజలు ఆదరణ చేస్తున్నారు అని అంటే ఆయన వ్యక్తిత్వం, భావజాలాన్ని నచ్చే, అది మనం అర్థం చేసుకోవాలి. ప్రజాస్వామ్యంలో విమర్శలు చేయొచ్చు, ప్రతిపక్ష పార్టీలుగా ప్రతి అంశాలు మనం పాలసీ మ్యాటర్స్ వాటిని విమర్శ చేయొచ్చు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఎక్కువ ఊహించుకుంటున్నారు అని అంటే ఎవరు ఎక్కువ ఊహించుకుంటున్నారు? అదేం లేదు. ఆయన ఏ రోజు పదవి కాంక్షతో రాజకీయాల్లోకి రాలేదు. అది ఒకసారి గమనించాలి. సో రెండోది ప్రత్యేక హోదా అన్నారు. అసలు కాంగ్రెస్ ప్రత్యేక హోదాకి ఎంత అన్యాయం చేసింది? అది ఒకసారి ఈ రోజు ప్రత్యేక హోదా మేము అధికారంలోకి వస్తే ఇస్తామంటే దాన్ని ఎవరు నమ్ముతాడు? ఇవన్నీ చరిత్ర ఉంది, ఆన్ రికార్డ్, చెరిగిపోదు ఈ చరిత్ర. కాబట్టి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మహారాష్ట్ర వెళ్ళారు ప్రచారానికి. ఆయన నార్త్లో కూడా ఆయన గురించి తెలుసుకుంటున్నారు ప్రజలు. ఈరోజు ఆయన ఎక్కడ అడుగు పెట్టినా జనాలు ఎందుకు వస్తున్నారు? వారి తీరు, వ్యవహార తీరు, వారి రాజకీయ నడుస్తున్న బాట, అవన్నీ కూడా భావజాలం అన్నీ తెలుసుకునే వస్తున్నారు వాళ్ళు. అంతే తప్ప మనకు నచ్చకపోతే, మనకు నచ్చపోయినంత మాత్రాన ఎదుటోడు ఎదగకుండా ఉండలేడు. ఎదిగే పార్టీ ఎదుగుతుంది మనకు నచ్చినా నచ్చకపోయినా. కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని తక్కువ చేసి చూపించడంలో ఏ లబ్ధి మనకు చేయకూడదు. ముందు మీ పార్టీ సంగతి చూసుకోండి. ఖచ్చితంగా ఈ పార్టీ ఇప్పుడిప్పుడే 2014లో పెట్టినప్పటికీ కూడా అప్పుడు ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వానికి, బీజేపీకి మద్దతు ఇచ్చినప్పటికి కూడా ఏ రకమైనటువంటి స్వార్థంతో ఏ ఒక్క పోస్ట్ కూడా ఎవరికి తీసుకోలేదు. చాలామంది గెలిపించినందుకు చాలా పైరువీలు చేసుకునే ఈ ప్రస్తుత రాజకీయాలలో ఆయన 2014 నుంచి 19 వరకు కూడా ఏమి లేదు. ఆ రోజు విభేదించారు. రాజకీయాల్లో ఒక వ్యక్తిని విభేదించడం, ప్రభుత్వాన్ని విభేదించడం, మళ్ళీ చేరవు అవ్వడం అనేది సర్వసాధారణం. అది పెద్ద సీనియర్ నాయకులైనటువంటి తులసిరెడ్డి గారికి తెలియంది కాదు. ఓకే, ఇదంతా కూడా అందులో అంతర్భాగమే. కాబట్టి జనసేన దినదిన ప్రవర్తనం చెప్తుంది. పవన్ కళ్యాణ్ గారు ఆయన ఎదుగుతున్న నాయకుడు. ఈ దేశంలో ఆయన ముఖ్య భూమిక పోషిస్తారు అనడంలో ఎంత మాత్రం సంశయం లేదు, సందేహం అంతకంటే లేదు. వరం గారు, రైట్. వరం గారు, మీ కామెంట్స్ ఏంటి? అంటే ఏ పార్టీ అయినా ఆ పార్టీ ఎదుగుదల నాయకుడు చేసుకోవడంలో తప్పులేదు. ఈవేళ ఆయన ఏపీ నుంచి అలాగా ఒకటి మన ఇటు బయటికి కానీ వెళ్ళడం కానీ, ఇతర రాష్ట్రాలకు కానీ ఆయన యొక్క వెర్షన్ ఏవైతే ఉందో, సనాతన ధర్మం అన్నది ఒకటి ఇష్యూ మీద, జరిగే ఇష్యూస్ మీద ఆయన ముందుకెళ్తా ఉన్నారు. ఒక జనసేన పార్టీ అవ్వచ్చు, తెలుగుదేశం పార్టీ అవ్వచ్చు, కాంగ్రెస్ అవ్వచ్చు, వైసీపీ అవ్వచ్చు, ఏ పార్టీ అయినా అవ్వచ్చు, ఆ నాయకులు ఆ పార్టీని అభివృద్ధి గురించి ముందుకు తీసుకెళ్లడంలో ఏ విధమైన తప్పు లేదు. కానీ ఇప్పుడు ఈయనకి ఇంకా ముందుగా వెళ్ళడం వల్ల ఏంటంటే పార్టీ స్పీడ్గా డెవలప్ అవుతుంది. ఆయన ఓపికగా తిరగడం వల్ల కానీ, మరి ఏదైతే బీజేపీ సపోర్ట్ వల్ల కానీ ఈవేళ జనసేన పార్టీ ముందుకి బాగా ఎదిగే పరిస్థితుల్లో జనసేన పార్టీ ఉందని చెప్పి నేను తెలియజేస్తాను. పెద్దలు వర్మ గారు అలాగే శివశంకర్ గారు పవన్ కళ్యాణ్ గారు ఎదగటాన్ని కోరుకోవడంలో మాకెవరికి తప్పు లేదు, మేమేం తప్పు పట్టాలి.